నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మీకు ఒక కొత్త కవితా సంకలనాన్ని పరిచయం చేయాలనుకుంటున్నాను. ఆధునిక తెలుగు వచన కవిత్వంలో పేరెన్నికగన్నటువంటి కవయిత్రి శిలాలోలిత గారి గురించి వారు రచించినటువంటి కవిత్వం నేను ఇక్కడి భూమిని, ఈ కవితా సంకలనాన్ని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. తెలుగు కవిత్వంలో తనదైనటువంటి శైలిలో తెలుగు సమాజానికి ఇరు రాష్ట్రాల్లో సుపరిచితురాలైనటువంటి కవి శిలాలోలిత నేను ఇక్కడి భూమిని ఈ కవిత్వాన్ని ప్రచురించారు. ఈ కవిత్వానికి ముందు మాటగా సాహితీ మిత్రులు, సాహిత్యంలో పేరున్నటువంటి మంచి కవి దీనికి ఒక వెనక మాట, దీన్ని వాస్తవానికి ముందు మాటే అనాలి. ఇప్పుడు ఆధునికంగా సాహిత్యంలో పుస్తకాల్లో అందరూ వెనక మాటలుగా వేసుకుంటూ ఉన్నారు. వాహెద్ రాశారు, కొత్త తలుపులు తెరిచే కవిత్వం అనే పేరుతోని వాహెద్ గారు రాశారు. చాలా చక్కగా వీరి యొక్క కవిత్వాన్ని విశ్లేషించారు. చివరి అట్ట మీద నరేష్ కుమార్ సూఫీ ఆధునిక తెలుగు వచన కవిత్వంలో వారు కూడా తనదైనటువంటి ముద్రను వేస్తూ ఉన్నారు. నరేష్ కుమార్ సూఫీ రాసినటువంటిది వాస్తవానికి కవయిత్రి గురించి మీకు కొంత నేను పరిచయం చేయాలి. వీరు శిలాలోలిత అసలు పేరు పి లక్ష్మి. హైదరాబాదు సమీపంలోని శంషాబాద్లో జన్మించారు. వీరి తండ్రి పురిపాటి రామిరెడ్డి హిందీ పండిట్గా హైదరాబాదులో పనిచేశారు. అదేవిధంగా మేడం ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి పూర్తి చేసి తెలుగులో అధ్యాపకత్వంగా నిర్వహించి 2016లో ఉద్యోగ విరమణ చేశారు. ముఖ్యంగా శిలాలోలిత గారు పంజరాన్ని నేనే పక్షిని నేనే అనే తొలి కవితా సంకలనం 1999లో వేశారు. రెండవ కవితా సంకలనం ఎంతెంత దూరం 2005లో వేశారు. గాజు నది 2013లో వేశారు. ఇట్లా 3 కవితా సంపుటాలు వేశారు. కవయిత్రుల కవిత్వంలో స్త్రీ మనోభావాలు 1993లో ప్రచురించారు. అదేవిధంగా తెలుగు కవయిత్రుల కవితా మార్గం 2005లో పరిశోధన గ్రంథం. నారీ సారించి 2006లో పరిశోధన గ్రంథాలుగా ప్రచురించారు. వర్తమాన లేఖ కవయిత్రులకు లేఖల పుస్తకం 2018లో వెలువడింది. చాలా సీనియర్ కవయిత్రి, అధ్యాపకురాలుగా పనిచేసినటువంటి శిలాలోలిత గారు మంచి కవిత్వం, అద్భుతమైనటువంటి భావాలతో కవిత్వాన్ని పండిస్తూ ఉన్నారు. వారి గురించి పరిచయం చేయడం అంటే మనము ఒక రకంగా చెప్పాలంటే కొండను అద్దంలో చూపించడం లాంటిదే. వారు చాలా రాష్ట్రంలో ఎంతో విస్తృతమైనటువంటి సంబంధాలు, సాహిత్య జీవిత అనుభవం అనేటువంటిది ఉన్నది కవయిత్రిగా వారికి. శిలాలోలిత తెలుగు కవిత్వంలో పరిచయం అవసరం లేని పేరు అని ఇక్కడ వాహెద్ గారే చెప్పారు. సో వీరి కవిత్వాన్ని ఇక్కడ మళ్ళీ నరేష్ కుమార్ సూఫీ గారు ఏమంటారంటే, కవిత్వం రాయటం కొన్నిసార్లు గొప్ప రిఫ్రెష్మెంట్ అంటాడు, ఇంకొన్నిసార్లు లోపలి ఒంటరి జీవిని సామూహికం చేసే ప్రయత్నం కూడా అంటాడు. ఎస్, నిజంగా లోపలి జీవిని సామూహికంగా, ఈనాటి సమాజంలో సామూహికత్వాన్ని ఎంతో అవసరం ఉంది. అలాంటి కవిత్వం వీరి కవిత్వంలో కోపము కనిపిస్తుంది, ఆగ్రహము, ఆక్రోశం అనేటువంటిది కనిపిస్తూ ఆ ఆక్రోశము, ఆవేదన అవన్నీ కూడా చాలా సున్నితమైనటువంటి పద్ధతుల్లో చెప్పినట్టు మనకు వీరి కవిత్వంలో కనిపిస్తూ ఉంటుంది. శిలాలోలిత గారు రాసినటువంటి ఈ కవిత్వంలో నేను మీకు ప్రధానంగా చెప్పాలనుకుంటున్నవి
ఈ కవిత్వంలో చూసినట్లయితే స్త్రీ గురించి ప్రధానంగా ఒక 9 కవితలు ఉన్నాయి. వీటన్నిటికీ నేపథ్యము మహిళలు ఎదుర్కొంటున్నటువంటి కన్నీళ్ళు, కష్టాలు, ఆవేదనలు అన్నీ కూడా వీరి కవిత్వంలో కనిపిస్తాయి. వీరి కవిత్వంలో చాలా ప్రతి కవితలో భావచిత్రాలు అనేటువంటిది నిండుగా మిళితమై ఉంటాయి. యాస్మిన్ అనేటువంటి ఒక కవితను మీకు పరిచయం చేస్తాను. క్షణ క్షణ నరకాన్ని చవిచూసి పోరాడి పోరాడి గాయాల పాలైన శరీరంతో మనసంతా వేణువుల రంధ్రాలు పడి ప్రాణవాయువు ఒలికిపోయిన బాధితలు యాస్మిన్ సింధియా. కమిలిన గాయాలతో రగిలిన హృదయాలతో పసికూనల్ని పొదుపుకుంటూ దెబ్బల్ని తిని తిని కర్ణబేగి మూకబోతే భూతుల పంచాంగం ఇకపై వినపడదన్న సంతోష రేఖల్లో చిరుమరుపవుతున్న యాదమ్మలు, జీవమ్మలు. ₹1 జీతం ఎక్కువ అన్నందుకు, ₹1 జీతం ఎక్కువ ఉన్నందుకు, 1 అడుగు ఎత్తు ఎక్కువ ఉన్నందుకు, కట్నాల పంచాయతీలో కూరుకుపోయిన మామ బామ్మర్దులు ఉన్నందుకు, పరువు కొయ్యకు శరీరాన్ని తగిలించుకుంటున్న జ్యోతులు, ఝాన్సీలు. నిజంగా ఇట్లా పద్మజలు, పరిణతలు వీళ్ళందరినీ గురించి బీడు బతుకులన్నీ సారవంతమయ్యే రోజు కోసం ఎదురు చూస్తూ చూస్తూ ఇలా అంటారు. సమాజంలో స్త్రీ ఎన్ని రకాలుగా హింసకు గురవుతుంది, హింసకు గురైనటువంటి సందర్భాల్లో ఆయా మహిళలు ఎట్లా హింసకు గురయ్యారు, మహిళల పట్ల జరిగేటువంటి హింస ఎంత దారుణంగా ఉంది అని చెప్తూ ఇక్కడ ఏమంటారంటే, తమ వెంట ఉండాల్సిన ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం, నిర్ణయ ప్రకటనలు పోరుబాటలో విజయాన్ని ఇస్తాయని, చిన్న ఆలోచనలోనే పెద్ద మలుపుకు నాంది అని, శరీరాలన్నీ శవాలుగా మారకముందే మేల్కొనాలని ఆశల విత్తనాలు చల్లుతూ మొగ్గల్ని చూసి మురిసిపోతున్నా కవయిత్రి తన వెంటనుండాల్సిన ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం, నిర్ణయ ప్రకటనలు పోరుబాటలో విజయాన్నిస్తాయనే చిన్న ఆలోచనే పెద్ద మలుపుకు నాంది అని, శరీరాలన్నీ శవాలుగా మారకముందే మేల్కొనాలనే ఆశల విత్తనాలు చల్లుతూ మొగ్గల్ని చూసి మురిసిపోతున్నా. కవయిత్రికి చాలా ఈ సమాజంలో మహిళల పట్ల జరుగుతున్న హింస పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక మార్పు రావాలి ఈ సమాజంలో. ఇక్కడున్న మొక్కల్ని చూసి కొన్ని ఆశన విత్తనాలు చల్లుతుంది సమాజంలో మార్పు కోసం. చాలా అద్భుతమైనటువంటి కవిత్వం. ఫ్యాసిస్ట్ సందర్భంలో ఫ్యాసిస్ట్ పాలకులు మహిళల మీద ఎట్లా హింసను ప్రయోగిస్తున్నాయి అనే విషయాన్ని కూడా చాలా చక్కగా చెప్పారు. మనకు మనమే ఆయుధాలం అనేటువంటి ఒక కవిత కూడా చూడండి. చెట్టు కొమ్మలు నరుకుతుంటేనే ఆకులన్నీ దుఃఖంతో గడ్డగట్టుకుపోయి ముడుచుకుపోయి భూమి కనురెప్పల్లో కాలువలవుతాయి. పత్రహరితమంతా రంగులు మార్చుకొని చెట్టును చుట్టుకొని బావురుమంటుంది. మరి ఏమిటిలా మనుషులంతా గుడ్డల్లైపోతున్నారు. పుట్టిన పసికందు నుంచి పండు ముదుసలి వరకు ఏ వయసైనా పర్వాలేదనుకుంటూ శరీరాన్ని నరుక్కుంటూ గాయాలమయం చేస్తున్నారే ఎందుకిలా, ఎన్నాళ్ళిలా అని ప్రశ్నిస్తూ ఉన్నారు. మనకు మనమే ఆయుధాలం కావలసినటువంటి సందర్భాన్ని చెప్తూ ఉన్నారు. ఇవన్నీ మనం చేయగలం, మనమే భవిష్యత్తులో నేరాలు లేని రోజుని నెలకొల్పగలము. మనకు మనమే ఆయుధాలము, మనకు మనమే ఆత్మ గౌరవ పతాకాలం అని చెప్తున్నారు. అద్భుతమైనటువంటి కవిత్వం. తప్పకుండా చదవండి. ఈ పుస్తకం యొక్క వెల చాలా తక్కువగానే ఉన్నది, ₹150 మాత్రమే.
167 పేజీలు ఉన్నటువంటి కవిత్వం. తప్పకుండా మంచి చక్కని లైట్ వెయిట్ పేపర్లో వేయబడినటువంటి చక్కని బైండింగ్ ఉన్నటువంటి ఈ పుస్తకాన్ని మీరందరూ కొని చదువుతారని ఆశిస్తూ, ఆధునిక కవిత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఆధునికంగా భావచిత్రాలతో రాసినటువంటి మంచి భావుకత కలిగినటువంటి కవయిత్రి శిలాలోలిత గారు కవిత్వాన్ని మనందరం చదువుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు ధన్యవాదాలు. తెలుగు కవి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ధన్యవాదాలు.